అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముగిసిన చర్చలో పెండింగ్ సమస్యలపై కీలక నిర్ణయాలు ఏ నెలలో క్లియర్ అయ్యాను. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పలుమార్లు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించి పెండింగ్ సమస్యలు క్లియర్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మొరపెట్టుకుంటున్న ప్రభుత్వం మాత్రం పెడచెవిన అయితే పెడుతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బకాయిలకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. తాజాగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మంత్రి బొత్స సత్యనారాయణ గారితో భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో భాగంగా బొత్స గారు కీలకమైన నిర్ణయాలు అయితే చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోడు ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. పరిష్కారాలకు హామీ ఇవ్వని బొత్స అయితే మొత్తం మీద ఇవి కూడా పెండింగ్లోనే ఉంచారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నిర్వహించిన చర్చలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. నాయకులు చెప్పినటువంటి సమస్యను పరిశీలిస్తామని మంత్రి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటివరకు 27 పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తే 1-2 సమస్యలపై మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ లభించిన దాఖలాలు లేవు. పాఠశాలల నిర్వహణకు నిధులు ఇవ్వాలని కోరగా మంజూరుకు మంత్రి ప్రయత్నిస్తున్నామన్నారు. పదోన్నతులు, నియామకాలకు ఒకే విధమైన విద్యార్హతలు ఉండాలని నాయకులు కోరగా పరిశీలిస్తామని సమాధానమిచ్చారు. నూతన పురపాలక సర్వీస్ రూల్స్ మేరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరగా ఉత్తర్వులు 117 ప్రకారం చేపట్టేందుకు దశలం సిద్ధం చేస్తామన్నారు. అంతర్జిల్లా బదిలీలకు ఈ నెల 31 తర్వాత ఉత్తర్వులు ఇస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండే సమయంలో బదిలీలకు ఎలా అవకాశం ఉంటుంది. MUO 1 ఖాళీలు భర్తీ చేయాలని కోరగా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.